ఇవాళ మరి వ్యాలంటైన్స్ డే చక్కగా కేఏ పాల్ గారు చక్కగా ఆనందాన్ని పండించారు. కాసేపు అది కూడా చూస్తే బాగుంటుంది. సరే ఒకసారి కేఏ పాల్ గారు బయట వేయండి. నేను చూసా అక్కయ్య పల్లి సెంటర్లో బాగా చూసాను. జనాలు ఎగబడిపోయారు. ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, తల్లిదండ్రులు సన్మానించండి, మతాలకు అతీతంగా ప్రేమించండి, పెళ్లి చేసుకోండి, తల్లిదండ్రులకి సన్మానం ఇవ్వండి, ఒప్పించండి. ఒప్పుకోకపోతే నేను ఒప్పిస్తాను. ఇది వ్యాలంటైన్స్ డే నా మెసేజ్. 15 కోట్లు నా వైఫ్ తల్లి కులాలకి మనకు సంబంధం ఏంటి? 2000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఒడిశా నుంచి నర్సీపట్నం తప్పించుకొని పెళ్లి చేసుకున్నారు. 2 మొత్తానికి ఇప్పుడు ప్రేమించండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, అట్లాగే తల్లిదండ్రులను ఒప్పించండి, లేదంటే తన దగ్గరికి రమ్మంటే తను మాట్లాడి పెళ్ళిళ్ళు చేస్తాడట ఒప్పించి. మరి ఇప్పుడు ఆ సినిమాలో కనుక పెళ్ళిళ్ళు చేసేటువంటి బాధ్యతను తీసుకుని హీరో యుద్ధం చేస్తుంటాడు. మరి అలాగే పాపం కేఏ పాల్ కూడా యుద్ధానికి సిద్ధం అవుతున్నాడేమో. ఏం మురళి పాపం ఎక్కడ ఆయన ఇప్పుడు ఏంటి పెళ్ళిళ్ళు చేసే బాధ్యత అంటే ఏమన్నా ఆ మ్యారేజ్ బ్యూరో లాంటిది ఏమన్నా పెట్టుకొని కేఏ పాల్ గారు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిద్దా ఏంది? పాపం ఇప్పటికే చాలామంది రిప్రజెంటేషన్స్ వచ్చి ఉంటాయి. సార్ ఒప్పుకోవట్లేదు, మీరు మాట్లాడాలి, మీరు చేయాలని కింద కామెంట్లు పెట్టి పాపం ఆయన బాధ్యతలు అప్పచెప్పుంటారు. సరే పార్టీ వదిలిపెట్టి ఈ బాధ్యతలు తీసుకొని ఈ బాధ్యతల్లో వెళ్తారా ఏంది? అట్లానే అట్లా ఆ ఓట్లు కూడా అన్నీ నాకే అంటున్నాడు ఆయన. సార్ వ్యాలంటైన్స్ డేలో కూడా రాజకీయాన్ని ఎదుర్కొన్న ఏకైక నాయకుడు కేఏ పాల్ సార్. అదే అంటే పెళ్ళికి సాధారణంగా ప్రేమ పెళ్ళిళ్ళకి పెద్దలు ఒప్పుకోరు కనుక ఆ ప్రేమ పెళ్ళిళ్ళు కూడా నేను చేస్తాను, మీరు నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు సార్. నిజంగా ఇది చాలా హాస్యాస్పదమైన విషయం సార్. ఎందుకంటే నిజంగా ఉదయం నుంచి కూడా ఎక్కడ వ్యాలంటైన్స్ డే సంబంధించి ఎక్కడ పెద్ద పెద్ద వార్తలు రాలేదండి, పెద్ద సందడి జరగలేదు. ఏదో సరదాగా ఆ జోడాలు ఎక్కడెక్కడ తిరిగి ఉంటారు. కానీ ఒక్కసారిగా కూడా కేఏ పాల్ తెర మీదకి వచ్చి ఒక మాట మాట్లాడేటప్పుడు వ్యాలంటైన్స్ డే విషయాలు అందరికీ కూడా గుర్తుకొచ్చింది. అంటే ఇప్పుడు బజరంగ దళ వాళ్ళు ఏ ఒక్క అంశాన్ని కూడా వదలట్లేదండి. బజరంగ దళ వాళ్ళు లేదా వీళ్ళు ఇప్పుడు ఎవరైతే విహెచ్పి వీళ్ళు జనరల్గా ఎవరైనా ఇట్లా జంటలు కనిపిస్తే ఈరోజు పెళ్ళిళ్ళు చేస్తుంటారు. మరి ఇప్పుడు అట్లాంటి పెళ్ళిళ్ళు చేసేటువంటి వాళ్ళందరిని అడ్డుకోవటానికి లేదా వాళ్ళందరూ పెళ్ళిళ్ళు జరిపించడానికి మరి కేఏ పాల్ మరి సిద్ధం అవుతారేమో మరి. అలాగే ఉంది సార్. ఆయన చెప్పింది వచ్చేయండి అంటున్నారండి, ఓట్లు వేసేయండి అంటున్నాడు సార్ పాపం ఆయన. ఓకే కేఏ పాల్ గారు అంటే ఆయన ఒకప్పుడు నిజంగా ఆయన ఒక మతబోధకుడిగా అందరు గౌరవించేవారు సార్. కానీ ఈ మధ్యకాలంలో పాపం ఆయన పరిస్థితి అట్లా అయిపోయిందండి. రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలని చెప్పి మళ్ళీ ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా వెళ్ళటం, దాన్ని ఏదో మాట్లాడటం, అదేమో కొద్దిగా హాస్యాస్పదంగా మారటం. ఈరోజు వ్యాలంటైన్స్ గురించి ఆయన మాట్లాడిన మాటలు అంటే అది చెప్పుకుంటా ఫన్నీగా ఉన్నప్పటికీ కూడా అది కొంత ఇబ్బందికరమైన భాష సార్. ఎందుకంటే అతను తల్లిదండ్రులు కాదని వచ్చేయండి, నేను పెళ్ళిళ్ళు చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను, నేను భావన ఏదైతే ఉందో అది ఎవరో కూడా పెద్దలు ఎవరు అంగీకరించలేరండి. అలాంటిది మరి ఆయన ఎందుకు అట్లా మాట్లాడారో తెలియదు. మొత్తం మీద ఏదైనా వ్యాలంటైన్స్ డే ముగింపు మటుకు మంచి ఫన్నీగా ముగింపు ఇచ్చేసారు కేఏ పాల్ గారు. ఓకే మురళి అట్లా